మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. గండిపాలెం ప్రాజెక్టుకి అనుసంధానంగా గతంలో ఏర్పాటు చేసిన రాజీవ్ టెక్నాలజీ మిషన్ మంచి నీటి సరఫరా అంటే ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలకు మంచినీరు అందించే క్రమంలో భాగంగా నిర్మించారు అప్పటి ప్రభుత్వం. అది పూర్తిగా నిరుపయోగం అయిపోయింది. కానీ ఈ తొట్లు ఉన్నాయి కదా, ఈ తొట్టల్లో పాపం మూగజీవాలు జారి పడిపోయి చనిపోతున్నాయి. ఈ తొట్టల్లో కళేబరాలు ఉన్నాయి. ఇప్పటికి ఈ రోజుకి ఈరోజు సోమవారం, ఈరోజు ఈ తొట్లలో ఒక 4 కుక్క పిల్లలు ఉన్నాయి. చిన్న కుక్క పిల్లలు, పెద్ద కుక్కలు చనిపోయి ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. బై మిస్టేక్ ఎవరు పడినా ఒకటే, మనిషి పడినా జంతువు పడినా గేదెలు పడినా ప్రాణం అందరిది ఒకటే. అవకాశం ఉంటే ఎవరైనా గండిపాలెం ప్రజలు కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఫైర్ కానివ్వండి, లేదా సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ఆ ప్రాణాలు కాపాడడానికి కొంచెం చొరవ చూపడని అడుగుతున్నాను. నేను ఇప్పటిదాకా ప్రయత్నించాను, కానీ ఆ కుక్క పిల్లలు దొరకట్ల పాపం. ఎందుకంటే మనిషి ముఖం చూడలా, లోపల పడి ఎంతకాలమైందో తెలియదు, బక్క చిక్కిపోయి ఉన్నాయి. మహా అంటే 3 నెలలు 4 నెలల వయసు ఉంటుంది వాటికి. ప్రాణం ఎవరిదైనా వాల్యువే. ఒక్కసారి ఆలోచించండి. ఈ తొట్లు పనికి రాకుండా పోయాయి. కనీసం కొంచెమన్నా బద్దలు కొట్టి దారి చూపిస్తే పడిన జంతువు పడినట్టు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.